హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో డార్క్ నెక్ మరియు శరీరంలోని నల్లటి భాగాలను అదేనండి అండర్ ఆర్మ్స్లోని బ్లాక్నెస్ని రిమూవ్ చేసుకోవడానికి ఇంట్లో తయారు చేసుకోగలిగినటువంటి సింపుల్ హోమ్ రెమెడీ మీతో షేర్ చేసుకుంటానండి. ఇందుకోసం బంగాళాదుంప తీసుకోవాలి. ఇక ఒక బౌల్ తీసుకోవాలండి. 3 చెంచాల పులిసిన పెరుగు తీసుకోవాలి, లేదా పులిసిన ఇడ్లీ లేదా దోశ పిండి కూడా తీసుకోవచ్చు. పుల్లగా మారినటువంటి పెరుగు లేదా ఇడ్లీ పిండి లేదా దోస పిండి చర్మాన్ని తెల్లగా చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయండి. సో పెరుగు లేకపోతే మీరు ఇడ్లీ పిండి లేదా దోస పిండి కూడా తీసుకోవచ్చు. ఇక ఇందులోకి కొద్దిగంత షుగర్ కూడా తీసుకోవాలండి. షుగర్ మంచి స్క్రబ్బింగ్ లాగా పనిచేస్తుంది. చర్మం పైన పేరుకుపోయినటువంటి మురికి, జిడ్డు అలాగే నలుపును తొలగించడానికి చక్కెర అద్భుతంగా పనిచేస్తుందండి. చక్కెర కూడా ఇందులోకి యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదండి బంగాళదుంప, ఇందులో నుంచి సగం వరకు తీసుకోవాలండి. బంగాళదుంప నల్లటి చర్మాన్ని తెల్లగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. సో ఈ విధంగా సగం వరకు తీసుకుంటే సరిపోతుంది. ఈ రిమైనింగ్ మళ్ళీ మనం ఉపయోగించుకుంటామండి థర్డ్ స్టెప్లో. ఇప్పుడు మనం తయారు చేసినది ఫస్ట్ స్టెప్. టోటల్గా 3 స్టెప్స్ ఉంటాయండి. నేను అప్లై చేసి మీకు లైవ్లో రిజల్ట్ చూపిస్తా చూడండి. క్లీన్గా మెడపైన పేరుకుపోయినటువంటి నలుపంతా కూడాను ఈజీగా రిమూవ్ అవుతుందండి. స్కిన్ కూడా ఇన్స్టెంట్గా వైట్గా అవ్వడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. బంగాళదుంపకు ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోండి. చాకుతో అంతా గుచ్చినట్లుగా అంటే కాస్త రసం వచ్చేస్తుందండి. సో చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసిన వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తానండి. మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి, నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. ఇక ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి పెరుగు మిశ్రమాన్ని బంగాళదుంప పైన వేసుకోవాలి. మా బాబు మెడకు అప్లై చేసి చూపిస్తా చూడండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు రిజల్ట్ 100% తెలుస్తుంది. అప్లై చేయకముందు, అప్లై చేసిన తర్వాత మెడ ఏ విధంగా చేంజ్ అయ్యిందని చెప్పేసి. ఇది మెడకు మాత్రమే కాదండి, అండర్ ఆర్మ్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో చాలామంది అడుగుతున్నారండి రిపీటెడ్గా మెడకు అలాగే అండర్ ఆర్మ్స్లో ఉన్నటువంటి బ్లాక్ రిమూవ్ అవ్వడానికి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీ చూపించండి అని చెప్పేసి. ఈజీగా ఈ 3 స్టెప్స్లోనే మెడపైన పేరుకుపోయినటువంటి నలుపంతా చక్కగా రిమూవ్ అవుతుందండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అండి. ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా స్క్రబ్ చేస్తూ రుద్దేసేయాలన్నమాట. మరీ గట్టిగా కాదండి, సెన్సిటివ్గా జస్ట్ అలా పైన రుద్దినట్లుగానండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అండి. ఎక్కువ సమయం పట్టదండి, మొత్తం 3 స్టెప్స్ కలిపి కూడా 15 నిమిషాల సమయాన్ని కేటాయిస్తే సరిపోతుందండి. సో మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా సెన్సిటివ్గా జెంటిల్గా మసాజ్ చేసేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బూస్ట్ అవుతుందండి. అంతేకాదండి, మనం ఇవాళ చేస్తున్నటువంటి ఈ 3 స్టెప్స్ వల్ల అప్పటికప్పుడే అంటే ఎక్కువ సమయం కూడా పట్టదనమాట. సింగిల్ వాష్లోనే మెడంతా కూడాను తెల్లగా మారుతుంది. సో ఓన్లీ మెడనే కాదండి, ఈ విధంగా భుజాల వరకు అంతా స్క్రబ్ చేసేయండి. సో ఇలాగనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అండి. మీరు స్కిప్ చేస్తూ చూస్తే అర్థం అవ్వదు కదండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ స్టెప్ ఈ విధంగా 2 మినిట్స్ పాటు స్క్రబ్ చేసిన తర్వాత ఇక ఈ విధంగా ఏదైనా సాఫ్ట్గా ఉన్నటువంటి క్లాత్ కానీ, లేదంటే ఈ విధంగా మేకప్ రిమూవర్ ప్యాడ్స్ ఉంటాయి కదండి, ఫేస్ ప్యాక్ రిమూవర్ ప్యాడ్స్, దీంతో తుడిచేసుకోవచ్చండి. కాస్త తడి చేసి తుడిచేసుకోండి, లేదంటే వాష్ చేసుకోవచ్చు, నార్మల్గా వాటర్ తోటి వాష్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్కి మంచిగా నానుతుందండి. సో ఫైనల్గా 3 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాతనే రిజల్ట్ తెలుస్తుంది. ఫస్ట్ స్టెప్కి రిజల్ట్ తెలియదండి, కాకపోతే స్టెప్పుకు స్కిన్ అనేది మంచిగా నానుతుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి ప్యాక్ అండి, అది కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ప్యాక్ వేసినప్పుడు ఏంటంటే పూర్తిగా నాని ఇక స్కిన్ అనేది వైట్గా అవుతుంది. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అండి. కాస్త కోల్గేట్ పేస్ట్ తీసుకోవాలి, ఎక్కువ అవసరం లేదండి, ఈ విధంగా కాస్త అయితే సరిపోతుంది. సో ఈ రెమెడీ వచ్చేసి ఫేస్కి కాదండి, చేతులకు, పాదాలకు, మెడకు, అండర్ ఆర్మ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఇందులోకి కొద్దిగంత నిమ్మరసం తీసుకోవాలి. నిమ్మరసంలో బ్లీచింగ్ గుణాలు అధికంగా ఉంటాయండి. చర్మాన్ని తెల్లగా మార్చడానికి నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. సగం చెక్క నిమ్మరసం తీసుకోండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి, అన్నీ కూడా మనకి ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులే. ఇక ఇందులోకి మనము కొద్దిగంత సాల్ట్ తీసుకోవాలండి. సాల్ట్ కూడా శరీరం పైన పేరుకుపోయినటువంటి మురికి, జిడ్డు అలాగే నలుపును తొలగించడానికి ఉపయోగపడుతుంది. కాకపోతే ఫేస్కి కాదండి, మెడకు, అండర్ ఆర్మ్స్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే
మీకు అర్థం అవ్వాలి అని చెప్పి చాలామంది స్కిప్ చేస్తూ చూస్తారు. సెకండ్ స్టెప్ వచ్చేవరకు ఈ 3 అయితే సరిపోతాయండి. కోల్గేట్ పేస్ట్, నిమ్మరసం, అలాగే ఉప్పు. ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా క్రీమ్ లాగా రెడీ అవుతుంది. సో ఈ వీడియోకి సంబంధించి మీకు డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అన్నమాట. ఇక క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. ముందుగా మనం పిండుకున్నటువంటి నిమ్మ చెక్క ఉంది కదండి, ఈ నిమ్మ చెక్కని తిరిగేసి దీంతో అప్లై చేసుకోవచ్చు. బ్రష్తో కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా నిమ్మ చెక్కతోటి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా తిరిగేసేయండి. ఈ విధంగా తిరిగేసినప్పుడు ఏంటంటే మంచిగా సర్క్యులర్ మోషన్లో మనం అప్లై చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మరి గట్టిగా రుద్దినట్లుగా కాకుండా జస్ట్ సెన్సిటివ్గా జెంటిల్గా స్క్రబ్ చేసేయండి. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అండి. ఈ 3 స్టెప్లు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎంత డార్క్గా ఉన్నటువంటి నెక్ అయినా ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు ఆ డార్క్నెస్ అంతా రిమూవ్ అవుతుంది. మెడ నల్లగా అవడానికి అనేక కారణాలు ఉన్నాయండి. సో ఎండ వల్ల, అలాగే అధిక బరువు వల్ల, అలాగే పీసీఓడి థైరాయిడ్ వల్ల అనేక కారణాలు ఉన్నాయండి. కారణం ఏదైనప్పటికీ ఈ విధంగా ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. సో సెన్సిటివ్గా జెంటిల్గా స్క్రబ్ చేసేయండి. మరి గట్టిగా రుద్దినట్లుగా అంటే మంట పుడుతుందండి. ఈ 3 స్టెప్స్ కూడాను ఎంత డార్క్గా ఉన్నటువంటి అండర్ ఆర్మ్స్ అయినా మెడైనా ఈజీగా క్లీన్ అవుతాయండి. ఫస్ట్ స్టెప్కే మ్యాక్సిమం 60 to 70% మొత్తం స్కిన్ అంతా నాని ఉంటుందండి. ఆ మురికి అంతా నాని ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అనమాట. ఈ సెకండ్ స్టెప్లో ఏంటంటే 75 to 80% అంతా మంచిగా స్కిన్ నాని ఉంటుంది. ఇక మనకు ఆ బ్లాక్నెస్ అంతా రిమూవ్ అవ్వడమే రిమైనింగ్ అండి. మంచిగా స్కిన్ అయితే నానిపోయింది. ఓన్లీ మెడకి కాదండి, కాస్త భుజాల వరకు కూడా అప్లై చేసేయండి. సో ముఖ్యమైన రీజన్ ఏదైనా ఉందా అంటే మెడ నల్లగా అవడానికి ముఖం పైన చూపినటువంటి శ్రద్ధ మెడ పైన చూపకపోవడం వల్ల కూడా మెడ అనేది నల్లగా అవుతుందండి. ఇక థర్డ్ స్టెప్ అండి, ఫైనల్ స్టెప్. ఇందుకోసం కూడా ఒక బౌల్ తీసుకోండి. రిమైనింగ్ హాఫ్ పీస్ అలాగే ఉంచాం కదండి బంగాళదుంప, ఈ హాఫ్ పీస్ తీసుకోండి. స్టార్టింగ్లో హాఫ్ పీస్ యూస్ చేసుకున్నాం కదండి స్టెప్ 1లో, ఇది స్టెప్ 3లో మళ్ళీ యూస్ చేసుకుంటామన్నాను కదండి. 1 స్పూన్ వరకు తురుము తీసుకోండి. మీరు కావాలంటే మిక్సీ పట్టేసుకోవచ్చు, నేనైతే తురుము తీసుకుంటున్నా. సో ఈ విధంగా గ్రేటర్ తోటి తురిమేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఎక్కువ అవసరం లేదండి, 1 స్పూన్ వరకు తురుము తీసుకుంటే సరిపోతుంది, లేదా పేస్ట్ అయినా తీసుకోవచ్చు. సో ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇక ఇందులోకి కొద్దిగాని పచ్చిపాలు తీసుకోవాలండి. పచ్చిపాలు మన స్కిన్ని నరిషింగ్గా చేయడానికి, ఇన్స్టెంట్గా గ్లోగా చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి. పచ్చిపాలలో ఉండేటువంటి లాక్టిక్ యాసిడ్ చర్మం పైన పేరుకుపోయినటువంటి డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి. పెరుగు కూడా తీసుకోవచ్చు అండి. ఒకవేళ పచ్చిపాలు లేవనుకున్నట్లయితే పెరుగు కూడా తీసుకోవచ్చు. ఇక 1 స్పూన్ వరకు బియ్యం పిండి తీసుకోండి. ఇది వచ్చేసి ఇంట్లో మిక్సీ పట్టింది కాబట్టి కాస్త బరగ్గా ఉందండి. మీరు బయట నుంచి కొని తెచ్చినటువంటి బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు, మెత్తగా ఉన్నటువంటి బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు. నేను మిక్సీ పట్టాను కాబట్టి కాస్త బరగ్గా ఉంది. సో ప్యాక్ వేయడానికి అనుకూలంగా ఉండాలండి. మెడకు అప్లై చేసినప్పుడు అంత కారినట్లుగా కాకుండా ప్యాక్ వేయడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. సో ఇది వచ్చేసి ఫైనల్ స్టెప్ అండి, అదేనండి థర్డ్ స్టెప్. ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ అప్లై చేసేయండి. కాస్త రుద్దుతూ, మరీ గట్టిగా కాకుండా కాస్త ఈ విధంగా రుద్దేస్తూ అప్లై చేసేయండి. సో ఈ విధంగా మొత్తం అంతా ప్యాక్ లాగా అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా 5 నిమిషాలు అలాగే వదిలేసేయండి. తర్వాత సోప్ తోటి ఇక వాష్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం మెడంతా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకోండి, ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా. ఈజీ అండి. స్నానానికి వెళ్ళే ముందుగా కూడా ఈ విధంగా అప్లై చేసుకుని స్నానం చేసేయచ్చు. ఒక 5 నిమిషాలకి మంచిగా స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుందండి. 5 నిమిషాల తర్వాత సోప్ తోటి వాష్ చేసుకోవచ్చండి. స్నానానికి వెళ్ళే ముందు కూడా ఈ విధంగా అప్లై చేసుకుని స్నానం చేసేయచ్చండి. థర్డ్ స్టెప్ మనం ప్యాక్ అప్లై చేసిన తర్వాత సోప్ తోటి మంచిగా క్లీన్ చేసేసుకోవటమే. సోప్తో క్లీన్ చేశాక మీకు చూపిస్తా చూడండి. ఫైనల్గా సోప్ తోటి అంతా వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి. పక్కనే నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపిస్తున్నా చూడండి.
బిఫోర్కి ఆఫ్టర్కి 100% రిజల్ట్ వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. 100% రిజల్ట్ ఉంటుంది. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.